హలో అందరికి వచ్చేసా తమిళ చూసి ఉంటారు. ఈ వీడియోలో మనం అటు ఫిట్నెస్ని ఇటు కాలేజ్ని ప్రాపర్గా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక స్టూడెంట్ లైఫ్లో అని మాట్లాడుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు జగదీష్ని. మన ఛానల్ వచ్చేసి జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ గుద్దేసారు అనుకోండి, నేను పెట్టిన వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేశారు కదా, వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ రోల్ ద ఇంట్రో. మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయినా ఆఫీస్కి వెళ్ళే ఏ ఎంప్లాయీ అయినా కానీ ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేను అని ఒక డైలమాలో ఉంటారు. ప్రాపర్గా ఒక రోజుని షెడ్యూల్ చేసుకోగలిగితే ఫిట్నెస్ని, మన లైఫ్ స్టైల్ని, మన ఎడ్యుకేషన్ని దేనైనా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కాలేజ్ బీటెక్ చదువుతున్నాను, ప్లస్ అటు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటున్నాను, ప్లస్ అటు ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీకు నాకున్న నాలెడ్జ్ని మీకు అందిస్తున్నాను. ప్రాపర్ షెడ్యూల్ అనేది మనం వేసుకోగలిగితే వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, ఎటువంటి డిస్ట్రాక్షన్కి మనం లోన్ అవ్వకుండా ఈ టైంలో నేను ఇదే చేయాలనుకుంటున్నాను అని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ మన బాడీకి పెట్టాలి. మన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే, ఫిట్నెస్ అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళడం అనే కాదు. ఎగ్జాంపుల్ నేనైతే జిమ్కి వెళ్తున్నాను కాబట్టి జిమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఫిట్నెస్ అంటే క్రికెట్ గేమ్స్ అయినా కానీ ఫిట్నెస్లోకి వస్తాయి. మనం ఇవ్వాల్సిన టైం అనేది దాన్ని కేటాయించేయాలి. అయితే ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఎక్కడున్నా సాధ్యమే. చేయాలనే పట్టుదల అయితే మనలో ఉండాలి. కాలేజ్లో ఉంటూ ప్లస్ బ్యాచిలర్గా ఉండే స్టూడెంట్కి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. మెయిన్గా నేను వాళ్ళ గురించి టార్గెట్ చేసి చెప్తున్నాను. ఇంటికాడ ఉండి ఎవరైనా మ్యాక్సిమం ట్రై చేయగలరు. ఇప్పుడు ఇంటికాడ ఉంటే అన్ని అమ్మ చూసుకుంటుంది, వాళ్ళ మ్యాక్సిమం అన్ని కుకింగ్ అని ఏదైనా వాళ్ళు చెప్తే వాళ్ళకి వండిచ్చేస్తారు, మనం తినొచ్చు, పర్లా. బట్ బ్యాచిలర్ లైఫ్లో ఉండేవాడు, బ్యాచిలర్గా ఒక రూమ్లో ఉండేవాడు ఏం చేయాలి? అటు కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ప్రాపర్ డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ చేసుకున్నవన్నీ వాడే కడుక్కోవాలి. చాలా వర్క్స్ ఉంటాయి. బట్టలైనా కానీ ఏదైనా కానీ బోల్డ్ ప్రెజర్ అనేది ఉంటుంది. బట్ అయినా కానీ బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తూ ఫిట్నెస్ని, లైక్ ఎగ్జాంపుల్గా జిమ్ మెయింటైన్ చేసి బాడీని మంచి ప్రాపర్ షేప్లో పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎలా అయినా కష్టపడతాడు. మీకు నా బాడీని చేంజ్ చేసుకోవాలి, నేను ఫ్యాటీగా ఉన్నాను, నన్ను చూసి చాలామంది నవ్వుతున్నారు, నేను స్కిన్నీగా ఉన్నాను, నన్ను చూసి చాలామంది ఎక్కిరిస్తున్నారు, నా బాడీ షేప్స్ని నేను మార్చి చూపించుకోవాలి. అలాగే నేను ప్రాపర్గా ఫిజికల్గా బాగా అపియరెన్స్ పరంగా బాగా కనపడాలి అనే పట్టుదలతో చెయ్యాలి, ఇంట్రెస్ట్ ఉండి నేను ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే చాలామందికి చేయాలని ఉంటుంది, ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలని ఉంటుంది, బట్ టైమ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఏం అర్థం కాదు. ఎంతవరకు ఈ వీడియోకి మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీరైతే ఏదో చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీకోసం ఒక 3 టిప్స్. లాస్ట్ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా స్కిప్ చేయకండి. ఫస్ట్ టిప్ అయితే ఇది ఏంటంటే, స్టాప్ వేస్టింగ్ టైంని వేస్ట్ చేయడం ఆపి స్టార్ట్ కేటగరైజింగ్ టైం. ఒక రోజులో ఉండే టైంని దాన్ని కేటగరైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రోజులో 24 అవర్స్ అయితే ఉంటాయి, దాన్ని 8 కింద డివైడ్ చేసుకొని ఒక 8 అవర్స్ ఖచ్చితంగా స్లీప్కి, రెస్ట్కి ఇచ్చేసుకోండి మీరు ఖచ్చితంగా. ఇంకొక 2 8 అంటే ఒక 8 ఇంకొక 8లో ఇప్పుడు నార్మల్గా మీ కాలేజ్ టైమింగ్స్ అనేవి 8 to 4 అనుకోండి. అంటే మ్యాక్సిమం చాలా కాలేజెస్ అలాగా ఉంటాయి. ఒక 1 అవర్ అటు ఇటు వేసుకోండి వాళ్ళ చేంజెస్ ఏమైనా అయితే. మీరు కాలేజ్కి వెళ్ళే ముందు, అంటే మీరు కాలేజ్ 8 కంటే మీరు కనీసం 5:30 6కి అయితే ఖచ్చితంగా లెగాలి. 6కి లేచారు అనుకోండి, ఆ 3 అవర్స్లో మీరు హోమ్ వర్కౌట్స్ చేయాలనుకుంటే హోమ్ వర్కౌట్స్ చేసుకోండి. 1.5 అవర్ 1 అవర్ హోమ్ వర్కౌట్స్ కాదు, నేను జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈవినింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఈవినింగ్ 5 తర్వాత ఖాళీ ఉంటుంది. 5 to 8 అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా పెట్టుకోండి, గేమా జిమ్మా ఏదైనా. 8 తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు బ్యాచిలర్గా ఉంటే 8 to అంటే 7:30 ఆ టైంలో మీరు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే 7:30 to 8:30 1 అవర్ సరిపోతుంది. ఖచ్చితంగా వండుకొని తిని కడుక్కోవడానికి 1 అవర్లో. అంటే స్టార్టింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు, స్లోగా అలవాటు చేసుకుంటే 1 అవర్లో మీకు పూర్తిగా వండుకోవడం, తినడం, గిన్నె తోవడం అన్నీ అయిపోతాయి. ఎందుకంటే నేనైతే అలాగే మెయింటైన్ చేస్తాను. కాలేజ్ అయితే 4కి అవుతుంది, 4 to 5:30 6 ఆ టైంకి నేను జిమ్లో అయితే ఉంటాను. 6:30 to 7:30 ఖచ్చితంగా నేను దీనికి ఇచ్చేసుకున్నాను. వండుకోవాలి, తినాలి, పెట్టుకోవాలి, మన డైట్ని కంప్లీట్ చేసుకోవాలి, ఈరోజు ఇంటికి కంప్లీట్ చేసుకోవాలి పెట్టేసుకున్నాను. 7:30 to 10:30 మ్యాక్సిమం ఏమైనా కాలేజ్లో వర్క్స్ ఏమైనా ఉన్నా చేసుకొని, ఇలా యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్ ఏమైనా ఉన్నా కానీ చేసుకొని కంప్లీట్ చేసుకొని 10:30 ఆ రేంజ్లో స్లీప్ పడుకుని పోదు. మళ్ళీ 6:30 ఆ టైంకి మళ్ళీ లేచిపోతాను. ఇలాగా
మీ టైంని ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకున్నారు అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. బట్ టైం అనేది చాలా క్రూషియల్. ఎందుకని నేను ఎలా చెప్తున్నానంటే, ఇటు కాలేజీలో పర్టికులర్గా మీ ప్రొఫెషనల్ ఫీల్డ్లో మీరు సెట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కాలేజీని ఏ ఇబ్బంది ఏ ఎఫెక్ట్ పడకుండా ఇటు మీరు ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నందుకు ఇది కూడా ఏ ఇబ్బంది పడకుండా బ్యాలెన్స్ చేయాలి. దీనికి ఇవ్వాల్సిన టైం దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాల్సిన టైం దీనికి ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బెటర్. సెకండ్ టిప్ వచ్చేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, బీ ప్రిపేర్డ్, బీ ఆర్గనైజ్డ్. దేనికైనా రేపు పొద్దున ఇది చేయాలనుకుంటున్నాను, రేపు పొద్దున ఈ టాస్క్ నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, దానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జాంపుల్గా తీసుకున్నాం డైట్. ఒక ఫిట్నెస్ అయినా కానీ, ఒక జిమ్కి వెళ్ళారైనా కానీ, ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాడు కానీ డైట్ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. అందుకని ఇప్పుడు బ్యాచులర్గా ఉన్నాం, ఇంటికి లేవు, బ్యాచులర్గా ఉంటూ అన్నీ నువ్వే తెచ్చుకోవాలి, అన్నీ నువ్వే చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ మీద ఆధారపడితే అయితే అవ్వదు. సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు తెస్తారేమో కానీ మ్యాక్సిమం మీ ఏజ్ కంప్లీట్ అయినా కానీ నాకు ఇది ఉందా, రేపు పొద్దున తినడానికి ఇది ఉందా అని మీరే చూసుకోవాలి. అందుకని రేపు నేను ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నానో దానికి సంబంధించి ఈరోజు ఉన్నాయా లేవా అని అన్నీ చూసుకొని వాటి ఒకవేళ లేకపోతే వెళ్ళి తెచ్చుకొని ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఫుడ్కి సంబంధించిన డైట్ అయినా ఏదైనా. ఇంటికాడ ఉంటే అమ్మ నాన్న చూసుకుంటారు, ఏ తెమ్మని తెచ్చేస్తారు, అది ప్రాబ్లం లేదు. బట్ బ్యాచులర్ లైఫ్లో బ్యాచులర్గా ఉంటూ మనం చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ముందు రోజే మొత్తం అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకొని మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకేంటంటే ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఒకటే, మీకు స్టే డిసిప్లిన్, స్టే కన్సిస్టెంట్. డిసిప్లిన్గా ఉంటూ ఒక రోజు చేసావు, 2 రోజులు చేసావు, 3 రోజులు చేసావు, 4 రోజు ఏం చేస్తాం చెప్పు. సర్లే తర్వాత ఎప్పుడైనా చూద్దాం, జనవరి 1st నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంకా 10 రోజులు ఉంది కదా, జనవరి 1st నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారేమో. మీరు ఏదైనా అచీవ్ చేయాలి, ఏదైనా చేయాలి అనుకుంటే ప్రెసెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసేయాలి. ఇంకా సాయంత్రం వరకు చూద్దాను కాదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నారు, వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి, పెట్టేసుకోండి, డైట్ ప్రిపేర్ చేసుకోండి, డైట్ ప్లాన్ రాసుకోండి. నేను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తున్నాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు ఫేస్ చేయకూడదని కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి మీరు ఎక్కడి వరకు వచ్చారంటే మీరు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్గా ఉండగలరని అర్థం. కాబట్టి మీరు ఒక పని చేయాలి, ఒక ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి. నేను చాలా లావుగా ఉన్నాను, నేను చాలామంది చూసి ఎక్కిరిస్తున్నారు, నేను చాలా సన్నగా ఉన్నాను, నన్ను చాలామంది చూసి హేళన చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నట్టు అయితే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. జనవరి 1st నుంచి స్టార్ట్ చేద్దాం. ఏవి ఉంటాయి కదా రిజల్యూషన్స్, జనవరి 1st రిజల్యూషన్స్ అంటారు, వాటిని ఎప్పుడు నమ్మకండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి డైట్ ప్రిపేర్ చేసుకోండి. మనీ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇంటికాడ ఉంటే మీకు అంతకన్నా మీరు ఇంటికాడ ఉండి మీరు చాలా టైంని వేస్ట్ చేస్తున్నారు నన్ను అడిగితే. ఒక బ్యాచులర్గా దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక బ్యాచులర్గా రూమ్ తీసుకొని కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ ఎవరున్నారు వాళ్ళకి తెలుసు. మీలో కూడా చాలామంది బ్యాచులర్స్ ఉంటారు, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటారు, బట్ మీరు ఆర్గనైజ్ చేసుకోలేరు, ప్రిపేర్ చేసుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకనే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీరు ఇంటికాడ ఉంటున్నారు, ఇంటికాడ ఉండే ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను, మీకోసమే ఇంటికాడ ఉంటున్నారు. మీరు దూర ప్రాంతంలో వెళ్ళిన మీ ఫ్రెండ్స్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, అరే మీరు హ్యాపీగా ఉన్నారని, అరే మీరు చేయాలనుకున్న అన్నీ కంప్లీట్ అవుతున్నాయని. నథింగ్. చాలామందికి అవుతాం. 100లో 90% ఆఫ్ పీపుల్కి దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళ సెకండ్ గోల్ని అచీవ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికాడ ఉండి మీరు టైం వేస్ట్ చేసుకుంటే చాలా కష్టం. థర్డ్ టిప్ చెప్తున్నాం కదా, స్టే డిసిప్లిన్, స్టే కన్సిస్టెన్సీ. ఈ రోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేసేయండి, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి, కన్సిస్టెంట్గా డైలీ చేయండి. ఓ వారం చేసిన రిజల్ట్స్ లేవు, 2 వారాలు చేసిన రిజల్ట్స్ లేవు, 3 వారాలు 2 నెలలు చేసిన రిజల్ట్ లేవు, చెయ్యి అయినా ఆపకన్నా ఉన్నవాడికి, సాధించాలనే పట్టుదల ఉన్నవాడికి దేవుడు రిజల్ట్స్ అనేది ఇస్తాడు. లేదు ఏం చేస్తాను నువ్వు చేస్తే అది నీ శ్రమ, ప్రతిఫలం రాకముందే నువ్వు వదిలేస్తావు, రేపు పొద్దున ప్రతిఫలం వస్తుందేమో, ఈరోజు వదిలేసావు నువ్వు ఏం చేస్తావు అది. అందుకని నువ్వు స్టార్ట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేసినట్టే, మధ్యలో ఆపకూడదు. ప్లస్ మన ఫిట్నెస్ ఫ్రీక్స్ గురించి చెప్తున్నది ఏంటంటే, చాలామందికి ఆలోచన ఎలా ఉంటుందంటే నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో, నాకు ఇదేమో అనుకుంటారు. మీరు స్టూడెంట్ లైఫ్లో ఫిట్నెస్ స్టార్ట్ చేయకపోతే మీరు మీ కళల ప్రపంచాన్ని అందుకునే దారిలో మీరు మీ హెల్త్ని పక్కన పెట్టేస్తారు. అంటే నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా, మ్యాక్సిమం 100% ఆఫ్ పీపుల్లో 75% ఆఫ్ పీపుల్ వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ కళల ప్రపంచాన్ని అందుకోవడం కోసం ఫిట్నెస్ని పక్కన పెడతారు.
కళల ప్రపంచం అందుకునే బట్టికి ఒక 35 years 40 years వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఒక మినిమం ప్యాకేజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే టైం పడుతుంది. ఆ టైంకి మీకు ఏముంది, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మజిల్ లాస్ చాలా జరుగుతాయి. అదే మీరు ఇప్పటి నుండే ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలిగారు అనుకోండి, మీరు అచీవ్ చేసిన తర్వాత ఆ అచీవ్ చేసింది మీరు అనుభవించడానికి టైం ఉంటుంది. అచీవ్ చేసి పైకి వెళ్ళిపోతారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేయండి. తర్వాత దాన్ని ఎవరు అనుభవిస్తారు, మీ పిల్లలు అనుభవించాలి. మీరు కొంతకాలం అనుభవించాలి. మీరు కష్టపడి సంపాదించుకుందంటే ఇప్పటి నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అప్పటికి అచీవ్ చేసిన తర్వాత మంచి ఫిజిక్ ఉంటుంది, మంచిగా అపియరెన్స్ బాగుంటుంది. అప్పుడు మీరు అనుభవించవచ్చు మీరు సంపాదించిందని. అర్థమవుతుందా? ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఫస్ట్లో చెప్పినట్టు కింద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ అయినా కానీ, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అయినా కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అయినా కానీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ గుర్తిస్తారు అనుకోండి, నేను పెట్టిన వీడియో ఇమీడియట్గా మీ మొబైల్ దగ్గర వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో, ఎలాంటి వీడియో చేయాలో, దేని గురించి చేయాలో మన ఈ ఫ్యాషన్ ఫిట్నెస్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్లో కింద కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ అయ్యంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా క్వాలిటీనైనా కానీ, మంచిగా క్వాంటిటీనైనా కానీ, మంచిగా ఇన్ఫర్మేషన్ అయినా కానీ నేను ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. ఓకే గైస్, బాయ్ బాయ్.